ఐఎమ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. సో ఈరోజు మనము హన్మకొండలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉన్న శ్రీలక్ష్మి టెస్ట్ ట్యూబ్ సెంటర్లో ఒక గ్యాస్ట్రో అండ్ లివర్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నామండి. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇది ఒలంపస్ 190 ప్రాసెసర్ అండ్ ఇది ఒలంపస్ 190 స్కోప్. సో ఇది అడ్వాన్స్డ్ ఎండోస్కోప్స్, ఈ లేటెస్ట్ జనరేషన్ ఎండోస్కోప్స్ అనమాట. దీని ఏమంటే మనకి ఒక 10 సంవత్సరాల తర్వాత వచ్చే క్యాన్సర్ కూడా ఈ రోజే మనము లోపల అనేది దొరకబట్టచ్చు. అంటే 10 సంవత్సరాల తర్వాత మన క్యాన్సర్ అనేది లోపల మెల్లిమెల్లిగా తయారవుకుంటూ వచ్చేదాన్ని మనం ఈ రోజే మనం దాన్ని ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. సో ఆ విధంగా మనము ఎర్లీ డిటెక్షన్ అనమాట, అంటే క్యాన్సర్ స్క్రీనింగ్ పద్ధతుల ద్వారా మనం తొందరగా క్యాన్సర్ అనేది డిటెక్ట్ చేసి వాళ్ళకి ఆపరేషన్, ఎర్లీగా ఆపరేషన్ కానీ దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. దాంతోపాటు చాలామంది కడుపు ఉబ్బరం అని, కడుపులో మంటలని, లేదంటే తేపులు రావడం, పొట్ట టైట్ అయిపోవడం, ఇట్లాంటి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా కామన్ అయిపోయినాయి, ఎస్పెషలీ మన తెలంగాణ ఈ వరంగల్ ఈ ప్లేసెస్లో. దాని అంటే మనం తీసుకునే ఆహార పదార్థాల వల్ల కానీ, ఆయిల్ ఫుడ్స్, స్పైసెస్, ఆల్కహాల్, స్మోకింగ్ దీనివల్ల అనేది ఆల్మోస్ట్ 100 పీపుల్లో ఆల్మోస్ట్ 80 పీపుల్కి ఈ సమస్యలు అనేవి ఉంటున్నాయి. సో ఇట్లాంటి వీటన్నిటికీ ఎండోస్కోపీ ద్వారా మనం ఒకసారి ఎండోస్కోపీ చేసుకుంటే లోపల ఏమైనా అల్సర్స్ ఉన్నా కానీ, గ్యాస్ట్రైటిస్ కానీ, ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకోవచ్చు. అంటే నార్మల్గా కడుపు ఉబ్బరం అని గ్యాస్ టాబ్లెట్లు, ప్యాంటోప్రజోల్ అని ఇట్లా వేసుకుంటూ ఉంటారు. యూజువల్గా అట్లా వేసుకుంటే ఏమవుతుందంటే ప్రొలాంగ్ పీరియడ్ టైంలో మనకి ఎముకలు అరిగిపోవడం, కిడ్నీ డ్యామేజ్ అవ్వడము, పాలిప్స్ అంటాం, కడుపులో పాలిప్స్ రావడం, ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో అట్లాంటి ఏం నిర్లక్ష్యం చేయకుండా మనము ఎర్లీగా ఎండోస్కోపీ చేసుకొని ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్పింది మొత్తం ఈ అపర్జే ఎండోస్కోప్ 190 సిరీస్ స్కోప్ ద్వారా మనము ఇవన్నీ డిటెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఒలంపస్ ESG 300 అనే ఎలక్ట్రో సర్జికల్ యూనిట్, ఈ మెషిన్ ద్వారా ఏమంటే మనకు ఒకవేళ క్యాన్సర్ డిటెక్ట్ అయినా కూడా ఎర్లీ స్టేజెస్ ఉన్న క్యాన్సర్ని ఆ సిట్టింగ్లోనే మనం తీసేయచ్చు. అంటే ఇంతకుముందు లాగా పైనుంచి పుట్ట పోసి ఆపరేషన్ అంతా సగం పుట్ట తీసే పరిస్థితి అవసరం లేదు. ఇప్పుడు ఎర్లీ క్యాన్సర్ మనకి ఏమైనా దొరికింది అనుకోండి, మనం ఎండోస్కోపీ చేసుకుంటే మనం అక్కడి నుంచి దాన్ని ఆ లోపల ఎండోస్కోపీ ద్వారానే ఆపరేషన్ చేసేసి తీసుకోవచ్చు. సో అట్లా మనకి పేషెంట్ మార్బిలిటీ, చాలా రోజులు హాస్పిటల్ స్టే, ఇవన్నీ మనకు అవాయిడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఏమైనా పాలిప్స్ ఉన్నా కానీ, పాలిప్స్ అంటే నీటి గుడవలు కానీ, లేదంటే ఇట్లా ఫ్యాట్ గడ్డలు కానీ అట్లా ఏమైనా ఉంటే కూడా దీని ద్వారా ఆపరేషన్ చేసుకోవచ్చు. సో ఇది మన అపర్జే ఎండోస్కోపీ విత్ ప్రాసెసర్ అండ్ ఎలక్ట్రో సర్జికల్ యూనిట్. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టు ఇదేమంటే ERCP స్కోప్. మనకి గాల్ బ్యాడర్లో కానీ, గాల్ బ్యాడర్లో నుంచి వచ్చే ట్యూబ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్లో మనకి ఏమైనా స్టోన్స్ ఉన్నా, లేదంటే గాల్ బ్యాడర్ క్యాన్సర్ ఉన్నా దాని నుంచి మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాం. సో ఈ వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణంలో మనకి ఎవరికైనా ఈ సమస్యలు, లివర్ సమస్యలు, ఎస్పెషల్లీ ప్యాంక్రియాస్ సమస్యలు, ఆల్కహాల్కి సంబంధించిన ఈ సమస్యలని ఎర్లీగా డిటెక్ట్ చేయడం కానీ, దానికి ట్రీట్మెంట్ కానీ, మనకు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ విత్ అఫోర్డబుల్ ప్రైసెస్లో మనం అందరం ఈ వరంగల్ ప్రజలకు మనం అందజేస్తున్నాం. సో ఏదైనా ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా నన్ను అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటారని థ్యాంక్ యూ. సో అందరికీ నమస్కారం, నా పేరు డాక్టర్ శశ్రీక్, ఐఎమ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఇప్పుడు హన్మకొండలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర శ్రీలక్ష్మి టెస్ట్ ట్యూబ్ బేబీ IVF సెంటర్లో మనం ఒక గ్యాస్ట్రో అండ్ లివర్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాము. సో మా కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ఏమో 9618084444. ఈ నెంబర్ నా పర్సనల్ నెంబర్. ఎవరు కావాలంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, నన్ను వచ్చి కలవచ్చు. ఐ విల్ బి అవైలబుల్ మార్నింగ్ 8 o'clock నుంచి 11-12 వరకు ఉంటాను. ఈవినింగ్ ఆఫ్టర్ 4 ఏ టైం వరకు అయినా. మీరు ఒక గ్యాస్ట్రో లివర్కి చేస్తారా అంటే జనరల్? ఐఎమ్ ఫిజిషియన్ ఆల్సో. ఐ డన్ మై MD జనరల్ మెడిసిన్. సో షుగర్కి సంబంధించి ఇబ్బందులు, బీపీకి సంబంధించి జ్వరాలు అది కూడా చూస్తాను. బట్ మై పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్, నా ఇంట్రెస్ట్ ఏంటంటే గ్యాస్ట్రో సంబంధించి ఏ డిసీజెస్ అయినా ఐ విల్ బి ఏబుల్ టు టేక్ కేర్. అట్లా